మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. గురుగారు, ముఖ్యంగా 2026 వచ్చేసింది. సో ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా అభివృద్ధి ఉంటుందా లేదా అని తెలుసుకుంటారు. సో ముఖ్యంగా ద్వాదశలో రాశులైన మకర రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? మకర రాశికి అధిపతి శని. ఇందులో వచ్చేసి మనకు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఏమన్నా చెప్పాలంటే మహాయోగమున్న మొట్టమొదటి గొప్ప 12 రాశుల్లో గొప్పది ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మకర రాశే. మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని ఉండి మహాయోగాన్ని ఇస్తున్నాడు. మామూలుగా లేదు, వీళ్ళు పట్టిందల్లా బంగారం. ఒక మనిషి ఏదైనా సరే ఒక రకంగా డబ్బు సంపాదిస్తాడు, కానీ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తారు. సో చాలామంది వినాయక చవితి వస్తే వినాయకుడిని పెడతారు, టపాకాయలు అమ్ముతారు, ఎన్నో రకాల సీజన్స్ ప్రొడక్ట్స్, ఎన్నో చిన్న చితక సమయాన్ని బట్టి చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి మంచి లాభాలు దూసుకొస్తాయి. అలాగే విందులు వినోదాలు, శ్రమ అధికంగా ఉంటుంది, బాగా కష్టపడతారు. అంత అనుకూలమైనటువంటి వాతావరణం అనేది చాలా రేరుగా వస్తుంది. అది 26 అన్నమాట మకర రాశి వాళ్ళకి. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు? విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి రాణింపు, గుర్తింపు, ఏమాత్రం కూడా తగ్గకుండా అన్నిటికీ రెడీగా ఉంటారు. అన్ని కాంపిటీషన్లో ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవుతారు, మంచి పొజిషన్లో ఉంటారు. ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు? ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు మనకి మా శుక్రుడు అన్నమాట. శుక్రుడు వీళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తాడు, చాలా మేలు చేస్తాడు. కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడం కానీ, వీసాలు రావడం వల్ల విదేశాలకు కంపెనీ ద్వారా వెళ్ళడం కానీ, అన్ని ప్రోత్సాహకాలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, మరి ఈ ఇయర్లో వివాహ ప్రయత్నం సక్సెస్ అవుతుందంటారు? మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలోనే అత్యధికంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది. అన్ని గ్రహాలు చాలా అనుకూలత కలిగి ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మకర రాశి వాళ్ళలో వివాహం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పెద్దలతో వాళ్ళు ఒప్పించుకుంటారు. కష్టపడి వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకునేటువంటి అవకాశము ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు ఏదున్నా సరే అవన్నీ తొలగిపోయి ఏకమయ్యే అవకాశము, పార్ట్నర్షిప్లో కలిసి రావటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఒకరి పట్ల ఒకరికి నమ్మకము, ప్రేమతో ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటారు. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతూ ఉంటే చాలా మంది ఉంటారు. ఈ మకర రాశి వారికి యోగం ఉందంటారా? ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. వివాహానికి సంతానానికి శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు శుక్రుడి యొక్క స్థితిని బట్టి ఆయా నెలల్లో శుక్రుడు నెలకోసారి మారుతుంటాడు. సో మనకు అనుకూలమైన టైంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఆ టైంలో మనం కానీ సంతానం కొరకు ప్రయత్నం చేయటం. జనరల్గా మంచి శుక్రుడు ఏ టైంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో ఉంటే మంచిది, తృతీయంలో మంచిది కాదు, 4వ ఇంట్లో ఉంటే మంచిది, 5 మంచిది, 6 మంచిది కాదు, ఇలా చూసుకొని ఆ నెలకి ఒకసారి మారుతుంటాడు ఆయన. దాన్ని బట్టి వీళ్ళు చేసే ప్రయత్నాన్ని బట్టి ఖచ్చితంగా సంతానం అనేది మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఏదన్నా పెళ్ళయ్యి 2-3 ఏళ్ళు అయిపోయింది, మేము మంచి డాక్టర్ని కలవాలన్నా కూడా శుక్రుడి యొక్క బలాన్ని చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేదా గుళ్ళకి, తీర్థాలకి వెళ్ళాలన్నా కూడా శుక్రస్థానాన్ని బట్టి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. గురుగారు, మరి ముఖ్యంగా ఈ కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో కానీ, కళాకార రంగంలో కానీ శని మంచి సపోర్ట్ చేస్తాడు వాళ్ళని. కాబట్టి వీళ్ళకి అత్యంత అనుకూలమైన సమయం 2026. ఈ ఒక్క డైరెక్షనే కాదు, అలాగే ప్రొడక్షన్ కాదు, మేకప్పే కాదు, ఎడిటింగ్ కాదు, కెమెరా కాదు, ఏది తీసుకున్నా కాస్ట్యూమ్స్లో కూడా ఈ రాశి వాళ్ళు ఎవరైతే మకర రాశి వాళ్ళకి మహాయోగ కాలం. దీనివల్ల వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే ఆదాయం కూడా చాలా రకాలుగా. మనం అనుకుంటాం సినీ ఫీల్డ్లో వీళ్ళు పాట పాడతారని, కానీ పాట కన్నా కూడా యాంకరింగ్ చేసే వాళ్ళు ఇంకా బాగుంటారు. యాంకరింగ్ చేస్తారనుకుంటాం, కానీ వాళ్ళు ఎడిటింగ్లోనూ, స్క్రిప్ట్లోనూ, రాయటంలోనూ ఇంకా శుక్రుడు అన్నీ ఒకేసారి అందరికీ ఒకేసారి ఇస్తాడు. కాబట్టి మీరు చాలామంది సినీ రంగంలో చూస్తే వాళ్ళే పాడతారు, ఆడతారు, వాళ్ళే డ్యాన్స్ చేస్తారు, అన్నీ కూడా. అటువంటి శుక్రుడి యొక్క స్థితి బాగుండడం వల్ల మకర రాశి వాళ్ళు సినీ ఫీల్డ్లో చాలా రాణిస్తారు ఈ సంవత్సరం. గురుగారు, ముఖ్యంగా మరి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయంగా ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితమే ఉంటుంది. కానీ ప్రజల యొక్క వెన్నుపోటుకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సడన్గా పార్టీ ఫిరాయించే వాళ్ళు, మాట ఇచ్చి తప్పేటువంటి జనాల్ని తప్పించే వాళ్ళు కూడా ఉంటారండి. కాబట్టి ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది రాజకీయం అంతా కూడా.
కాబట్టి ప్రజల సపోర్టు ఎప్పుడు ఊడిపోతుందా ఎప్పుడు ఉంటుందా తెలియదు, కానీ పదవి లాభం మాత్రం ఉంది. వీళ్ళకి ఆచితూచి ప్రజల నాడిని పట్టుకొని ముందుకెళ్ళాలి. గురుగారు, ముఖ్యంగా మకర రాశి అంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. పురుషులకు ఎలా ఉంటుందంటారు, స్త్రీలకు ఎలా ఉందంటారు మరి ఈ నూతన సంవత్సరం? మకర రాశిలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా విభత్సంగా పనిచేసే వాళ్ళే. మనిషి మామూలుగా 10 గంటలు మ్యాక్సిమం చేస్తే అలసిపోతాడు, వీళ్ళు 14 గంటలు పనిచేస్తారు. వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు, వీళ్ళు చాలా గొప్ప అనమాట మకర రాశి. కాబట్టి స్త్రీ పురుషులు ఈక్వల్ అన్నమాట, ఇద్దరికి ఈక్వల్ అవకాశాలు ఉన్నాయి, ఇద్దరు ఈక్వల్గా కష్టపడతారు. మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఆడ అనేది మనం గుర్తించలేం, ఎందుకంటే మగవాళ్లకు పోటీగా ఉంటారన్నమాట వీళ్ళు, కాబట్టి ఇబ్బంది లేదు. గురుగారు, ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నవారు ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, ఈ కోర్టు కేసులు అయినా, ఇలాంటి వాటి గురించి బాధపడుతుంటారు కదా గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు వాళ్ళకి? మరి వీళ్ళకి బుధుడు ఈ కోర్టు కేసులకి చిన్న చిన్న తగాదాలు అన్నీ అలాగే పెండింగ్ ఉండిపోతున్నాయి. ఈ సంవత్సరం ముందుకెళ్ళట్లా, పెండింగ్గా ఉండి ఎక్కువ టైం తీసుకుంటుంది. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడమే మంచిది. ఎప్పుడైతే వాయిదాల మీద వాయిదాలు వస్తున్నప్పుడు వాయిదాల మీదే వెళ్ళిపోవడం మంచిది. ఈ సంవత్సరం లేదు ఇవాళ అయిపోవాలి అని మొండిగా కూర్చుంటే మాత్రం మనకి ఫేవరబుల్గా లేదు. కాబట్టి తొందరపాటు వద్దు. ఈ చట్టాలు కానివ్వండి, పోలీసు కేసులు కానివ్వండి, ఏదైనా ఉన్నా కూడా కొంచెం ఓపికగా ఉంటే మనకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరంగా మనమే ముందుకెళ్ళి లేనిపోని తగాదాలు తెచ్చుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అంటే అవుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు యుద్ధం 2 రకాలుగా ఉంటుంది. మీరు యుద్ధానికి వెళ్ళకండి, ఎవరైనా యుద్ధం మీ మీదకి వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అది కూడా యుద్ధమే. కాబట్టి మీరు ఆ రెండో పద్ధతిని ఫాలో చేస్తే మకర రాశి వాళ్ళకి మహాయోగమైన టైం అన్నమాట. గురుగారు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు. సో విదేశీ యోగం ఉందంటారా ఈ మకర రాశి వారికి? ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి విదేశీ యానాలు తక్కువ, వెళ్ళినా వెంటనే వచ్చేస్తారు, ఎక్కువ కాలం ఉండదు, తక్కువ తాత్కాలికంగా అంటే టూర్ వీసా మీద వెళ్ళే వాళ్ళు, కంపెనీ పని మీద 2 రోజులు ఉండి రావడానికి వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంది, పర్మనెంట్గా అయితే లేదు. ముఖ్యంగా గురుగారు, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి వీరికి? వీళ్ళకి ఆర్థికంగా చెప్పాను కదమ్మా, అనేక రకాల ధన ఆదాయం ఉంటుంది, అనేక రకాలుగా సంపాదిస్తారు, అనేక రకాలుగా లాభాన్ని చూసేటువంటి సమయం అన్నమాట ఇది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యంగా వీళ్ళకి వచ్చేసి మంచి అంటే ఆరోగ్యం అంటే నరదృష్టి ఎక్కువ ఉంటుంది. నరదృష్టి వల్ల వీళ్ళ చురుకుదనం కానీ, వీళ్ళ కష్టం కానీ, వీళ్ళు పడే బాధలు, ఎన్నో జీవితంలో అభివృద్ధికి కష్టపడతారు, కానీ వాళ్ళు స్థితిని బట్టి ఏడ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉందనేది చూడరు అన్నమాట. సో అటువంటి వాళ్ళ నరదృష్టి వల్ల ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేదా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నరదృష్టి మీద జాగ్రత్తగా ఉండడం మంచిది. రైతులకు ఎలా ఉందంటారు మరి? ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళందరికీ కూడా అనేక చిరుధాన్యాలు, మినుములు అంటాం, మళ్ళీ ఇది మన మిరియాలు, అనేక రకాల చిన్న చిన్న ధాన్యాలు ఉంటాయి పండించడం, అవన్నీ చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సో ఈ సంవత్సరంలో వీళ్ళకి అనుకూలత ఉంది, బ్రహ్మాండంగా ఉంది, మంచి లాభదాయకంగా వ్యవసాయం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. గురుగారు, వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? వీళ్ళు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, స్వామి యొక్క సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం లాంటివి చదవడం వల్ల మకర రాశి వారికి అన్ని శుభాలు జరుగుతాయి. గురుగారు, మొత్తం మీద మకర రాశి వారికి 2026 నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.